వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో ఆ వీడియో లింక్ అయితే కామెంట్లో ఇచ్చాను, చూసి డౌన్లోడ్ చేసుకోండి. జనరల్ అవేర్నెస్ ఫస్ట్ క్వశ్చన్: హూ వాస్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా TRAI? టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనిల్ కుమార్ లాహోటి. Question number 2. The historic Carnival Festival is celebrated in which state of India every year? చారిత్రాత్మకమైన హార్నివల్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నాగాలాండ్. క్వశ్చన్ నెంబర్ 3. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రాంట్ స్పెషల్ స్టేటస్ ఆఫ్ టు ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని కల్పిస్తుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్టికల్ 370. క్వశ్చన్ నెంబర్ 4. హూ వాస్ ది ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రి ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్. క్వశ్చన్ నెంబర్ 5. విచ్ కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో సహజ రబ్బర్ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి థాయిలాండ్. క్వశ్చన్ నెంబర్ 6. ద పోలవరం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఈస్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్? పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అట్లాంటిక్ మహాసముద్రం మరియు మధ్యధరా సముద్రం. క్వశ్చన్ నెంబర్ 8. హూ ఓన్ ది 2025 పులిట్జర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ ఫర్ ది నావెల్ జామ్స్? జేమ్స్ నవలకి 2025 పులిట్జర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ను ఎవరు గెలుచుకున్నారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఫెస్టివల్ ఎవరెట్. క్వశ్చన్ నెంబర్ 9. విచ్ నేషన్ వాస్ recently suspended from the Commonwealth for unconstitutional government changes in 2025? 2025లో రాజ్యాంగ విరుద్ధమైన ప్రభుత్వ మార్పుల కారణంగా కామన్వెల్త్ నుండి ఇటీవల ఏ దేశాన్ని సస్పెండ్ చేశారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గాబన్. క్వశ్చన్ నెంబర్ 10. ది 47th ఏషియన్ సమిట్ ఇన్ అక్టోబర్ 2025 వాస్ హోస్టెడ్ బై విచ్ కంట్రీ? అక్టోబర్ 2025లో జరిగిన ఆసియన్ సమ్మిట్కు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మలేషియా. క్వశ్చన్ నెంబర్ 11. విచ్ ఇండియన్ అథ్లెట్ ఓన్ ది గోల్డ్ మెడల్ ఇన్ ది జావలిన్ త్రో ఈవెంట్ ఆఫ్ ది వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ టోక్యో ఇన్ సెప్టెంబర్ 2025? సెప్టెంబర్ 2025 టోక్యోలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో జావలిన్ త్రో ఈవెంట్లో ఏ భారతీయ అథ్లెట్ స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నీరజ్ చోప్రా. క్వశ్చన్ నెంబర్ 12. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ది ప్రెసిడెంట్ టు అపాయింట్ ద ప్రైమ్ మినిస్టర్? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రధానమంత్రిని నియమించడానికి రాష్ట్రపతికి అధికారం ఇస్తుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్టికల్ 75. క్వశ్చన్ నెంబర్ 13. ద ఫకుయ్ టైగర్ రిజర్వ్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? ఫకుయ్ టైగర్ రిజర్వ్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 14. హూ వాస్ ది ఫస్ట్ ఫీమేల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏ హైకోర్ట్ ఇన్ ఇండియా? భారతదేశంలో హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లీలా సేత్. క్వశ్చన్ నెంబర్ 15. యాజ్ ఆఫ్ నవంబర్ 2025 హూ ఈస్ ద కరెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO ఆఫ్ టాటా కన్సల్టీ సర్వీస్ TCS? నవంబర్ 2025 నాటికి టాటా కన్సల్టీ సర్వీసెస్ ప్రస్తుత ముఖ్య కార్యనిర్వహణ అధికారి CEO ఎవరు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కె కృతిహాసన్. క్వశ్చన్ నెంబర్ 16. హూ ఈస్ ద కరెంట్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆఫ్ నవంబర్ 2025? నవంబర్ 2025 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఎవరు?
దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎస్ అబ్దుల్ నజీర్. క్వశ్చన్ నెంబర్ 17 విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ద మిషన్ ఇంద్రధనుష్ క్యాంపెయిన్ రిలేటెడ్ టు హెల్త్. ఆరోగ్యానికి సంబంధించిన మిషన్ ఇంద్రధనుష్ ప్రచారాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. క్వశ్చన్ నెంబర్ 18 యాజ్ ఆఫ్ నవంబర్ 2025 విచ్ F1 డ్రైవర్ ఈస్ లీడింగ్ ద ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్. నవంబర్ 2025 నాటికి ఏ F1 డ్రైవర్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ముందున్నాడు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి లాండో నోరిస్. క్వశ్చన్ నెంబర్ 19 ద నర్మదా రివర్ ఆరిజినేట్ ఫ్రమ్ విచ్ మౌంటైన్ రేంజ్ ఇన్ ఇండియా. భారతదేశంలో నర్మదా నది ఏ పర్వత శ్రేణి నుండి ఉద్భవించింది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సాత్పురా శ్రేణి. క్వశ్చన్ నెంబర్ 20 వాట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా యొక్క రాజధాని ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కాన్బెరా. క్వశ్చన్ నెంబర్ 21 ది బస్తార్ దసరా ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ప్రైమర్లీ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా. బస్తార్ దసరా పండుగ ప్రధానంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఛత్తీస్గఢ్. క్వశ్చన్ నెంబర్ 22 యాజ్ ఆఫ్ నవంబర్ 2025 హూ ఈస్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి. నవంబర్ 2025 నాటికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడిబి ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మసాటో కాండా. క్వశ్చన్ నెంబర్ 23 విచ్ ప్రామినెంట్ సోషల్ రిఫార్మర్ ఈస్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఆధునిక భారతదేశ పితామహుడు అని ఏ ప్రముఖ సంఘ సంస్కర్తను పిలుస్తారు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రాజా రామ్మోహన్ రాయ్. క్వశ్చన్ నెంబర్ 24 విచ్ ప్రామినెంట్ ఇండియన్ మ్యూజిషియన్ ఈజ్ ఫేమస్లీ నౌన్ బై ది హానోరిఫిక్ దేశ్బంధు. దేశ్బంధు అనే గౌరవ బిరుదుతో ప్రసిద్ధి చెందిన భారతీయ సంగీతకారుడు ఎవరు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ చిత్తరంజన్ దాస్. క్వశ్చన్ నెంబర్ 25 విచ్ ప్రామినెంట్ ఇండియన్ లీడర్ ఈజ్ ఫేమస్లీ నౌన్ బై ది హానోరిఫిక్ లోకమాన్య. లోకమాన్య అనే గౌరవ బిరుదుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ భారతీయ నాయకుడు ఎవరు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బాల గంగాధర్ తిలక్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ వీడియో చూసేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.